విద్యార్థి లోకానికి మీ ఏసిరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ లో మనం యూజ్డ్ టు బి అనే టాపిక్ లో ప్రశ్నించడం ఎలాగో నేర్చుకోబోతున్నాం. గత వీడియోస్ లో యూజ్డ్ టు బి ఏ సందర్భంలో వాడాలో నేర్చుకోవడం జరిగింది. అంటే బి అంటే ఏంటి? ఉండడం. ఆ యూజ్డ్ టు బి అంటే నేను ఉండేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్, నేను ముంబైలో ఉండేవాడిని అంటాం. అంటే ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేను. ఐ యూజ్ టు బి ఇన్ ముంబై అంటే నేను ముంబైలో ఉండేవాడిని. అంటే ఏ సబ్జెక్ట్ తర్వాత నేను యూజ్ టు బి తర్వాత ఏదైనా ఒక ప్లేస్ తీసుకోవచ్చు. ప్లేస్ ముందర ఇన్ అనే ప్రిపోజిషన్ ని వాడాలి. సో మరి ఈ టాపిక్ లో ప్రశ్నలు ఎలా అడగాలి? ఇప్పుడు మీరే ఒక ఫ్రెండ్ని అడగాలి, నువ్వు ముంబైలో ఉండేవాడివా అంటే ఎలా అడగాలి? సో ఇప్పుడు నాతో పాటు ఇక్కడ శివ అండ్ కిషోర్ అనే ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు మీకు ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో చూపించబోతున్నారు. 4 సబ్జెక్టులు తీసుకొని యు, దే, హీ, షీ. ఇప్పుడు ఈ అబ్బాయి యు అనే సబ్జెక్ట్ పైన ఆయన ప్రశ్నలు అడగబోతుండు. యూజ్ టు బి పైన. అడుగు బాబు, నువ్వు ముంబైలో ఉండేవాడివా అంటే ఎలా అడగాలి? Did you used to be in Mumbai? Yes, I used to be in Mumbai. అవును ఉండేవాడిని అంటుండు. దే. Did they used to be in Mumbai? Yes, they used to be in అంటే Mumbai. వారు ముంబైలో ఉండేవారు అంటే ఎస్ అవును అంటుండు. హీ. Did he used to be in Mumbai? Yes, he used to be in Mumbai. అతడు ముంబైలో ఉండేవాడా అంటే ఎస్ అంటుండు. షీ. Did she used to be in Mumbai? Yes, she used to be in Mumbai. ఆమె ముంబైలో ఉండేదంటే ఎస్ అంటుండు. అంటే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడి ప్రశ్నలు అడగాలన్నమాట. ఇప్పుడు నో చెప్పడం ఎలాగో చూడండి. సేమ్ ప్రశ్నలు అడగండి మీరు. Did you used to be in Mumbai? No, I did not used to be in Mumbai. Did they used to be in Mumbai? No, they did not used to be in Mumbai. Did he used to be in Mumbai? No, he did not used to be in Mumbai. Did she used to be in Mumbai? No, she did not used to be in Mumbai. చూశారు కదా ఫ్రెండ్స్. అంటే మీరు ముంబైలో ఉండేవారంటే లేదు అని అంటుండు. ఎస్ చెప్పేటప్పుడేమో ఎస్ ఐ యూజ్ టు బి అంటున్నాం. నో చెప్పేటప్పుడేమో నో ఐ డిడ్ నాట్ యూజ్ అంటున్నాం. అడిగేటప్పుడేమో యూజ్ టు అంటున్నాం. టాపిక్ యూజ్డే. ప్రశ్నించేటప్పుడు డిడ్ యూ యూజ్ టు బి అంటున్నాం. యూజ్డ్ అనట్లేదు. ఎందుకు? డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఆల్రెడీ పాస్ట్ లో ఉంది కాబట్టి. ఆన్సర్లో చెప్పేటప్పుడు ఒకసారి యూజ్డ్ టు అంటున్నాం, ఒకసారి యూజ్ టు అంటున్నాం. ఎస్ చెప్పేటప్పుడేమో ఎస్ ఐ యూజ్డ్ టు బి అంటున్నాం. నో చెప్పేటప్పుడు యూజ్ టు బి అంటున్నాం. ఎందుకు? డిడ్ వాడుతున్నాం కాబట్టి. సో ఇదండి ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏసిరెడ్డి మరియు విద్యార్థి బృందం. నమస్కారం.